హాయ్ అండి. ఇది వచ్చేసి నేను శుక్రవారం రోజు పూజ చేసుకున్నాను కదండి, 3వ శుక్రవారం రోజు. సో ఆ రోజు మార్నింగే నేను గడపలను అండ్ అమ్మవారిని, తులసి అమ్మవారిని కూడా అలంకరించుకున్నానండి. సో అదంతా అంటే నేను అలంకరించుకునేటప్పుడు వీడియో తీయడానికి కుదరలేదు ఎవరు. సో అందుకోసమనే నేను కంప్లీట్ అయిపోయిన తర్వాత వీడియో తీస్తున్నాను అనమాట. పాదాలు, తామర కమలము అలా వేసుకున్నాను అనమాట. చాలా బాగుంది కదండి. ఇంకొకటి ఏంటంటే కొంచెం అది ఫ్లోర్ వైట్గా ఉంటుందండి, అందుకోసమనే అంత కలర్ఫుల్గా కనిపించదు. ముగ్గు వైట్గా ఉంటుంది కదా, రెండు అందులో కలిసిపోయినట్టుగా ఉంటుంది. అందుకోసం కుంకుమ, పసుపు అవి వేస్తున్నాం కాబట్టి కొంచెం మంచిగా కనిపిస్తుంది. చూడండి గడపలు ఎంత బాగా అలంకరించుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి పూర్ణాల కోసం అని చెప్పేసి నానబెట్టాము శనగపప్పు. అండ్ ఆల్రెడీ ఇవి పిండి పట్టేసి ఉంచామన్నమాట. మినపప్పు అండ్ బియ్యం పిండి పట్టేసి ఉంచాము. పూర్ణం పిండి రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి మినప వడల కోసం అని చెప్పేసి మినపగుండ్లు నానబెట్టుకున్నామనండి. ఇక్కడ వచ్చేసి పూర్ణం కోసం అని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నానండి. పూర్ణం పప్పు కదా, అంటే పూర్ణాలు చేయడం కోసం అని చెప్పేసి చేస్తున్నారు. నేను కొంచెం పూజ ఐటమ్స్ అవన్నీ అరేంజ్ చేసుకోవడంలో బిజీగా ఉన్నాను. అమ్మ ఆంటీ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి శనగలు నానబెట్టామన్నమాట. సో అమ్మవారికి నైవేద్యాలు ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాము. సో ఇక్కడ గడపలు ఇలా పూజించుకున్నానండి. సో అమ్మవారి అలంకరణ కోసం అని చెప్పేసి ఇవి పక్కన తీసి పెట్టుకున్నాను. అండ్ నైవేద్యాలు కూడా ప్రిపేర్ చేస్తున్నాము. పులిహోర కోసం రైస్ కుక్కర్ పెట్టేసామన్నమాట. పూజ మార్నింగే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ ఈవినింగ్ పూజ చేసుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి దీపం వెలిగించుకొని పూజ గదిలో, దాని తర్వాత పూజ స్టార్ట్ చేసేసుకుంటాను అమ్మవారిది. సో అంటే నాకు నాకు తెలిసినంత వరకు నేను చేసుకుంటానండి. అమ్మ కూడా నాకు కొంచెం హెల్ప్ చేస్తారు, సజెస్ట్ చేస్తూ ఉంటారు కదా. సో అలా నేను చేసుకుంటాను ఎవ్రీ ఇయర్ పూజ. ఈ ఇయర్ కొంచెం స్పెషల్గా చేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను. సో అందుకోసమని ఈ ప్రిపరేషన్స్ అన్నీ కూడాను. సో ఇక్కడ వచ్చేసి అన్నీ నేను వరలక్ష్మి వ్రతానికి సంబంధించినవన్నీ తెచ్చేసుకున్నానండి నిన్న ఈవినింగే. బట్ నైట్ మొత్తం చూపెట్టడానికి మాకు పాసిబిలిటీ అవ్వలేదన్నమాట. లేట్ అయిపోయింది, అంటే టైం లేకుండే. అందుకోసం అని చెప్పేసి నేను ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇవన్నీ పూజా ఐటమ్స్, వాటికి సంబంధించినవన్నీ తెచ్చి పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి అమ్మవారికి కొంచెం గరిక అలాంటివి తీసుకొని వచ్చారనమాట. మారేడు, ఇంకా మామిడి చిగురు, మారేడు దళాలు, కొన్ని మర్రి చిగుర్లు, ఇట్లా అమ్మవారికి సమర్పించుకుంటే చాలా మంచిదంట అండి. తామర పూలు అవి కూడా తెచ్చాము. అండ్ అరిటాకు కూడా తీసుకొచ్చామన్నమాట. సో ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి. గరిక ఇవన్నీ పెట్టుకుంటే చాలా మంచిదంట. సో మమ్మీ తీసుకొచ్చి అరేంజ్ చేసి పెట్టించారు నా కోసమని. వచ్చేసి నేను నైట్ విడిపూలు తెచ్చుకున్నానండి. మాలలు అడిగితే మూర 30 రూపాయలు అని చెప్పారు, 30 రూపీస్ అని చెప్పారు. సో ఓకే, టైం ఉంటే కుచ్చేసుకుందాము అన్నట్టుగా తీసుకొచ్చుకున్నాను. ఇవి కేజీ, ఆరెంజ్ కలర్వి 1 కేజీ అండ్ ఎల్లోవి 1 కేజీ తీసుకొచ్చుకున్నాను. ఈచ్ వన్ నాకు 100 రూపీస్ పడ్డాయి. 120 చెప్పారు, బట్ 100 రూపీస్కి అడిగితే ఇచ్చారనమాట. సో ఇలా మాలలు నేను దర్వాజాకు అలంకరించుకోవడానికి యూజ్ చేస్తానన్నమాట. పూజా ఐటమ్స్ తెచ్చుకునేటప్పుడు కొన్ని నాకు నీడ్ఫుల్ అనిపించినవి కూడా తీసుకొచ్చుకున్నామండి. అంటే నాకు కిచెన్లో లైటింగ్ కొంచెం తక్కువగా ఉంది. రింగ్ లైట్ పెట్టుకుంటున్నాము, బట్ అయినా కూడా నాకు రింగ్ లైట్ ఏంటంటే కొంచెం కిచెన్ చిన్నగా ఉంది కదా, కంజెస్టెడ్గా ఉంది. ఈ లైట్ తీసుకొచ్చుకున్నాను, క్రాంప్టన్ది. ఇది వచ్చేసి నేను చందన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర చూసానండి. చాలా పెద్దగా ఉంది, అంటే 50 volts అనమాట ఇది. లైటింగ్ కూడా బాగా వస్తుంది. నాకు అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాము మేము తీసుకొచ్చుకుందామని, బట్ వాళ్ళ అన్నయ్య సజెస్ట్ చేశారు ఇది పెట్టుకోమని చెప్పేసి. ఇది తీసుకొచ్చుకున్నాను లైట్. అన్నయ్య వాళ్ళ ఇంట్లో లైటింగ్ అయితే బాగా వస్తుంది. సో సైజు కూడా చూడండి ఇలా ఉంటుంది. నేను 1 year వారంటీ కూడా ఇచ్చారండి. సో ఒకసారి ఇది నేను అరేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు నేను ఒకసారి చూపిస్తాను నెక్స్ట్ వ్లాగ్లో.
అండ్ వాటికి సంబంధించిన బ్యాటరీస్, అంటే కొన్ని ఇంట్లోకి కావాల్సిన బ్యాటరీస్, అంటే ఇవి AAA బ్యాటరీస్ అండ్ AA బ్యాటరీస్ కూడా తీసుకొచ్చుకున్నాము. రిమోట్స్ ఇవన్నీ ఖరాబ్ అయిపోయినప్పుడు, బ్యాటరీస్ అయిపోయినప్పుడు ఇవి యూస్ చేయడం కోసం అని చెప్పేసి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ లైట్ తీసుకొచ్చుకున్నామండి. ఇది మా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర మాకు లైటింగ్ తక్కువగా ఉంటుంది, అందుకోసం అని చెప్పేసి ఈ లైట్ తీసుకొచ్చుకున్నాము. రెడీ అయ్యేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది మాకు లైటింగ్ సరిపోక. దాన్ని స్టిక్ చేసుకోవడానికి ఇది వాటర్ ప్రూఫ్ డబల్ టేప్ అండి, చాలా స్ట్రాంగ్గా ఉంటుందంట. అది స్టిక్ చేసుకోవడానికి, మిర్రర్ దగ్గర స్టిక్ చేయడానికి అని చెప్పేసి అడిగితే ఇచ్చారు. ఇది తీసుకోండి మేడం అని చెప్పేసి ఇచ్చారనమాట. సో మళ్ళీ నేను ఇవి లైట్స్ అన్నీ అరేంజ్ చేసినప్పుడు మీకు ఒకసారి నేను చూపిస్తానండి. పూజా ఐటమ్స్ గురించి నేను చెప్తానండి, అంటే ఏమేమి తీసుకొచ్చుకున్నాను నాకు కావాల్సినవన్నీ అని. సో ఇవి వచ్చేసి ప్రసాదం కోసం అని చెప్పేసి తీసుకొచ్చుకున్నాను. చాలా బాగున్నాయి, నాకు నచ్చాయి అన్నమాట. సో ఇందులో ప్రసాదాలు పెట్టుకుంటే మంచిగా ఉంటాయి. అంటే ఇంతకుముందు వేరే బౌల్స్ అట్లా యూస్ చేసేదాన్నండి, బట్ ఇవి చూడగానే నాకు మంచిగా అనిపించాయి, అందుకోసం అని చెప్పేసి తీసుకొచ్చుకున్నాను. ఇవి నాకు 185 రూపీస్ ఒక్కొక్క బౌల్, ఇది ఒక్కొక్కటి 185 రూపీస్ అండి. అండ్ ఇది వచ్చేసి 219 అంటే 175 రూపీస్ ఉంది. సో ఇవేమో 3 తీసుకున్నాను, అండ్ ఇవి వచ్చేసి 2 తీసుకున్నానండి బౌల్స్. చూడండి ఎంత బాగున్నాయో. సో ఇంకా ఓన్లీ ఇవి నైవేద్యాల కోసమనే, ఆ పర్పస్లోనే ఇది యూజ్ చేసుకోవడం కోసం సపరేట్గా పెట్టుకుందామని చెప్పేసి తీసుకొచ్చుకున్నాను. సో మా ఇంట్లో ఇంకోటి స్టోన్ ఉంది కొబ్బరికాయ కొట్టడానికి. స్టోన్ కంటే ఇది బాగుంటుంది కదా అనుకొని నేను ఇది కూడా తీసుకొచ్చుకున్నానండి, కొబ్బరికాయ కొట్టుకోవడానికి. సో వాటర్ పడ్డా కూడా బయటికి పడకుండా ఉంటాయి కదా, సో అందుకోసం అని చెప్పేసి ఇది ఒకటి తీసుకొచ్చుకున్నాను. ఇది కూడా నాకు 200లో వచ్చిందండి, 196 రూపీస్ ఉంది ఇది. సో ఇది ఒకటి తీసుకొచ్చుకున్నాను అనమాట. కొన్ని ఇవి తీసుకొచ్చుకున్నానండి, అమ్మవారి దగ్గర పెట్టేసుకొని కొంతమందికి ఇద్దామని చెప్పేసి తీసుకొచ్చుకున్నాను. సో ఇవి అంటే ఓన్లీ 9 ఉన్నాయి, ప్యాక్లో 9 ఉన్నాయి, ఇది ఒక్కటే ప్యాక్ ఉంది అక్కడ. సో అందుకోసం అని చెప్పేసి తీసుకొచ్చుకున్నాను. ఇంకా అడిగాను, అవి లేవంట. సో ఈ ప్రమిదలు కూడా తీసుకొచ్చుకున్నానండి. ఇవి ఏంటంటే ఇంకో చూడగానే మంచిగా అనిపించాయి. నాకు మొన్న బేగం బజార్కి వెళ్ళినప్పుడు ఇవి కనిపించలేదు, అక్కడ ఉండుంటే ఇవే తీసుకునేదాన్ని నేను. సో పెద్దవి ఆల్రెడీ తీసుకున్నాను కదా, ఇవేమో చిన్న ప్రమిదలండి, హంసలు వచ్చాయి ఇక్కడ. సో ఇవి చూడండి ఎంత బాగున్నాయో. ఇవి కూడా ఆల్రెడీ నా దగ్గర వేరే సెట్స్ ఉన్నాయి ప్రమిదలు, బట్ ఇవి కూడా నచ్చాయి నాకు, అందుకోసం అని చెప్పేసి తీసుకున్నాను. సెట్ అవుతాయి కదా పెద్ద ప్రమిదలకు, ఇవి సెట్ అవుతాయి అని చెప్పేసి ఇదొక సెట్ తీసుకొచ్చుకున్నానండి. సో ఇవేమో మనము వాయనం ఇస్తాం కదా, క్యారీ బ్యాగ్స్ అనమాట. సో ఇవి తీసుకొచ్చుకున్నాను కొన్ని. సో వాయనాలు ఇచ్చి పెట్టుకోవడానికి, అందరు అంటే మనం చేతిలోకి ఇస్తాము, మళ్ళీ తీసుకెళ్ళడానికి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా అండి, అందుకోసం అని చెప్పేసి ఇవి తీసుకొచ్చానండి. కొన్ని హోమ్ నీడ్స్కి కూడా కిచెన్ వేర్ అవసరం ఉండే, అవి కూడా తీసుకొచ్చాను. ఇదొకటి మిక్సర్ లేకుండే నా దగ్గర, మిక్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకొచ్చుకున్నాను. అండ్ స్పూన్స్ కూడా నావి కొన్ని మిస్ అవుతున్నాయండి ఫెస్టివల్స్ అప్పుడు అండ్ వినాయక చవితి అప్పుడు ప్రసాదాలు పంపించినప్పుడు నాకు ఇలాంటివి పెద్ద పెద్ద స్పూన్స్ అన్నీ కూడా మిస్ అవుతున్నాయి. సో అందుకోసం అని చెప్పేసి మళ్ళీ ఒక సెట్ అన్నీ తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇవి వెయిట్ ఉన్నాయి, మందంగా ఉన్నాయండి. ఇది 100 రూపీస్ ఉంది. ఇది వచ్చేసి 70 రూపీస్ 80 రూపీస్ ఉందండి ఇది ప్రైస్. కొంచెం పెద్దగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి కదా. సో ఇది వచ్చేసి 60 రూపీస్ ఉన్నాయండి. ఇది 50 రూపీస్ ఉంది.
ఇది వచ్చేసి ఇది కొంచెం ఇంకా మందం ఉంది, వెయిట్ కూడా ఉంది. సో ఇది వచ్చేసి 105 రూపీస్ ఉందండి. ఇది నాకు అంటే ప్రసాదాలు పెట్టడానికి వాటికి అన్నిటికీ ఉపయోగపడతాయని చెప్పేసి సో నేను ఇవన్నీ తీసుకొచ్చుకున్నాను. ఇంకా కొన్ని పూజ ఐటమ్స్, ఫ్రూట్స్ అవన్నీ కూడా తీసుకొచ్చుకున్నానండి. ఇవి కుంభ ఒత్తులు అంటారు కదా, పువ్వొత్తులు. ఇవి పూజా ఐటమ్స్ కోసం అని అమ్మవారి దగ్గర దీపాలు పెట్టడం కోసం అని చెప్పేసి ఇవి తీసుకొచ్చుకున్నాను. సో ఇంకా ఇది వచ్చేసి అమ్మవారిని అలంకరించేటప్పుడు గాజులు పెడతాం కదా, సో గాజులు అన్నమాట. చిట్టి గాజులు అంటారు కదండి, అవి. చక్రాలు, గవ్వలు, గురివింద గింజలండి. సో ఇవి అమ్మవారి దగ్గర పూజలో పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. ఇది అమ్మవారికి తామర గింజల మాల. సో 108 ఉంటాయి అన్నమాట. సో ఇది కూడా పెట్టుకుంటాము. అమ్మవారిని అలంకరించేటప్పుడు మనము ఇలా వైట్వి టవల్ పెట్టేసుకొని అప్పుడు మనము ప్రతిష్టాపించుకుంటాం కదండి. సో ముందుగా ఇవి దీంతో డెకరేట్ చేసేసుకున్న తర్వాత ఇది వేసేసుకొని దాని మీద అమ్మవారిని మనం అలంకరించుకోవాలన్నమాట. సో ఇది వచ్చేసి సెంట్ అండి, అంటే అమ్మవారికి అత్తరు అంటారు కదా, సో అది వేసినట్లయితే చాలా మంచిది అనమాట. అమ్మవారికి చాలా ఇష్టము, ఇలాంటి సువాసనలు కలిగినవి ఏవైనా సరే అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. ఇంకొకటి పచ్చ కర్పూరం అండి. మనము ప్రతి ఫ్రైడే రోజు అంటే శుక్రవారం రోజు పచ్చకర్పూరం తోటి అమ్మవారికి హారతి ఇచ్చిన పచ్చకర్పూరము ఫ్రైడే రోజు తెచ్చుకొని అమ్మవారి ముందు పెట్టేసుకున్నా కూడా చాలా మంచిదన్నమాట. చాలా ఇష్టం ఇవన్నీ కూడా అమ్మవారికి. అది ఇంకొక ప్యాకెట్ కూడా తెచ్చుకున్నాను పచ్చకర్పూరము, ఇంట్లో కూడా కావాలని చెప్పేసి. అండ్ అగరబత్తులు తీసుకొచ్చుకున్నాను. 2 బ్లౌజ్ పీసెస్ తెచ్చాను అమ్మవారి దగ్గర అలంకరించడానికి కలుషంకి. అండ్ కర్పూరము అయిపోయింది ఇంట్లో నాకు. సో పూజ ఐటమ్స్ అని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా తెచ్చుకున్నానండి. సో వత్తుల ప్యాకెట్స్ తెచ్చుకున్నాను. సో గోపంచకం కంప్లీట్ అయిపోయిందండి. మా ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది. సో ఎప్పుడైనా క్లీనింగ్ పర్పస్ కావాలనుకున్నప్పుడు నేను ఖచ్చితంగా గోపంచకం అనేది యూస్ చేస్తాను. సో అంతా క్లీన్ చేసిన తర్వాత గోమూత్రంతో మనం ఒకసారి మొత్తం శుద్ధి చేసుకోవచ్చు అనమాట. నేను ఎప్పుడు యూస్ చేస్తాను అది, అందుకోసమని నాది ఇంట్లో అయిపోయింది. సో అందుకోసమని తెచ్చుకున్నాను. ఇది వచ్చేసి ఆవు నెయ్యి అండి, ప్యూర్ ఆవు నెయ్యి. సో ఇది ఒకటి 1/2 లీటర్ తెచ్చుకున్నాను. అండ్ ఇవి చిన్నవి చిన్న దండలు కావాలి అని చెప్పేసి మా వారు తీసుకున్నారు. ఇది కూడా స్మాల్ కీ చైన్ వినాయకుంది, చాలా బాగుంది. సో అంతే అండి. ఇవి వచ్చేసి పూజా ఐటమ్స్ అయితే ఇవి తెచ్చుకున్నాను. నాకు కొన్ని కావాల్సినవి ఏమేమి కావాలి ఏంటివి అనేది ఇవి తీసుకొచ్చుకున్నాను అనమాట. అండ్ ఇవి వచ్చేసి ఫ్రూట్స్, ఇది అమ్మవారి దగ్గర అలంకరించుకోవడానికి అరిటాకులు. నేను వెళ్ళింది చాలా లేట్గా వెళ్ళాను అండి, అందుకోసమని నాకు లాస్ట్లో ఇవి దొరికాయి, ఉన్నంత వరకు ఇచ్చారనమాట. అండ్ కొన్ని ఫ్రూట్స్ అలా తీసుకొచ్చుకున్నాను. డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఫుల్ కాస్ట్ ఉన్నాయండి. సో ఇవి ఈచ్ 70 రూపీస్ ఇచ్చారు, ఈచ్ 1 70 రూపీస్ అంట. సో ఇవి ఒక 5 తెచ్చుకున్నాను. అండ్ దానిమ్మకాయలు కూడా 100కి 7 ఇచ్చారు, సారీ 6 ఇచ్చారండి. సో ఇవన్నీ కూడా మళ్ళీ నేను అమ్మవారి దగ్గర అలంకరించిన తర్వాత అమ్మవారికి నైవేద్యాలు అవన్నీ పెడతాం కదా, అవి అంతా పెట్టిన తర్వాత అరేంజ్ చేసిన తర్వాత మళ్ళీ నేను మీకు వ్లాగ్లో మొత్తం చూపిస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో ఇంకా నేను ఏమేమి తీసుకొచ్చుకున్నాను వాటన్నిటి గురించి, ఎలా అలంకరించుకున్నాను
అండ్ ఎవరెవరు వచ్చారు ఏంటి అనేది కూడా మీరు ఇంకా పూర్తిగా నెక్స్ట్ బ్లాగ్లో మీరు కంటిన్యూగా చూడొచ్చు అనమాట. అమ్మవారి చీర కోసం అని చెప్పేసి మా ఇంటి పక్కనే ఉంటారండి శ్వేత అని చెప్పేసి. నేనంటే ఆల్మోస్ట్ తన దగ్గర ఎక్కువగా తీసుకుంటాను శారీస్, ఏమన్నా డ్రెస్ కలెక్షన్స్ కూడా ఉంటాయి. సో మాకు వాకబుల్ అనమాట, వెనుకనే ఉంటారు. సో తన దగ్గర బాగుంటాయి కలెక్షన్స్, అందుకోసం అని చెప్పేసి అక్కడికి వెళ్ళాను అనమాట. అది నారాయణపేటలో తీసుకున్నాను, బట్ అమ్మవారికి తీసుకున్న కలర్ వేరే. మీకు అది నేను కట్టేటప్పుడు చూపిద్దామని చెప్పేసి అలా వీడియో తీయలేదన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో మీకు అది కనిపిస్తుంటుంది. ఇప్పుడు అమ్మవారిని అలంకరణ చేసేటప్పుడు కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి. నేను కూడా నాకు అమ్మవారికి పెట్టుకునే చీర కూడా నేను ఇక్కడే తీసేసుకున్నాను. అండ్ ఇదంతా తన స్టోర్ అనమాట. బొటిక్ కూడా ఉంటుంది. అండ్ అంటే యూఎస్కి అలా కూడా పంపిస్తుంటారనమాట. బొటిక్ ఉంటుంది. మా వర్కర్స్ కూడా అక్కడే ఉండి వర్క్ చేస్తారు. ఇంకా మగ్గం వర్క్స్ అవన్నీ కూడా తనే ఓన్గా డిజైన్ చేపిస్తుంది. ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్ అలాంటివి కూడా స్టిచ్ చేపిస్తుంది అనమాట. ఇంకా తన దగ్గర దొరకదంటూ అంటే ఏమీ ఉండదండి. ఆల్మోస్ట్ అన్నీ వర్క్ చేపిస్తారనమాట తను. ఆల్ టైప్ ఆఫ్ క్లాత్స్ అవైలబుల్గా ఉంటాయి. లేకున్నా కూడా తను వెళ్ళి తీసుకొని వచ్చి ఏది సూటబుల్ అవుతుంది ఏంటి అనే దాని గురించి కూడా తను ఎక్స్ప్లెయిన్ చేసి మనకి నచ్చినట్టుగా స్టిచ్ చేసి ఇస్తుంది అనమాట. అండ్ పెద్ద పెద్ద వాళ్ళకి కూడా ధోతీ ఫంక్షన్స్ అప్పుడు ధోతీలు అవన్నీ కూడా కస్టమైజ్ చేసి ఇస్తుంది. చాలా బాగా వర్క్ నీట్గా ఉంటుందండి. వర్క్ అయితే చాలా బాగుంటుంది. సో చాలా వరకు నేను అక్కడే ప్రిఫర్ చేస్తుంటాను. మా మౌంటీ చూడండి ఫుల్ డిస్టర్బ్ చేస్తున్నాడు. రూమ్లో పెట్టేస్తున్నాము. కొద్దిసేపు రూమ్లో ఉండు, రెస్ట్ తీసుకో, నువ్వు మమ్మల్ని డిస్టర్బ్ చేయకు. ఇక్కడ అమ్మవారిని అలంకరించడానికి ఆంటీ ప్రిపరేషన్ చేస్తున్నారనమాట. ఆంటీ వచ్చేసి ఉదయశ్రీ ఆంటీ అండి. సో మా మదర్ ఫ్రెండ్ అనమాట తను. ఆంటీ వాళ్ళు పూజలు సో ఫుల్ సాంగ్స్ పాడతారండి. ఫుల్గా అమ్మవారి సాంగ్స్, హనుమాన్ చాలీసా, పారాయణము ఇవన్నీ కూడా చేస్తారనమాట. అమ్మ తను ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా బాగా వెళ్తారనమాట. మా కిడ్స్ కూడా వచ్చేసారు. ఫ్రెష్ అప్ చేయించి వాళ్ళిద్దరిని కూడా రెడీ చేయించేయాలి ఇంకా. సో ఇక్కడ ఆంటీ అంతా అలంకరిస్తున్నారండి, హెల్ప్ చేస్తున్నారు. నేను ఏమో లోపల వర్క్స్ అవన్నీ చూసుకుంటున్నాను. అరేంజ్మెంట్స్ కోసం అన్నీ చేసేసుకుంటున్నాను. ప్రసాదాలు అవన్నీ కూడాను నేను కలిసి చేసుకుంటున్నాము. ఆంటీ వచ్చేసి ఇక్కడ అమ్మవారిని చీర కట్టడం అవన్నీ కూడా ఆంటీ చేసిచ్చారండి. అంటే నాకు రాదు, ఆంటీ చేస్తానంటేనే నేను స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఈ ఇయర్. తను వచ్చేసి అంటే లలిత సహస్రనామాలు, మణిద్వీపవరణ అవన్నీ కూడా ఈవినింగ్ చేసుకున్నాము. లలిత అమ్మవారిని లాగా అలంకరించారనమాట. చాలా బాగా చేశారు. ఆంటీ అయితే చాలా హెల్ప్ చేశారు. తను దీనికోసమనే స్పెషల్గా ఖమ్మం నుంచి వచ్చారండి. సో ఎంత బాగా చీర కట్టారంటే అమ్మవారికి అలంకరణ కూడా చాలా బాగా చేశారు. మీకు కంప్లీట్గా అయిపోయిన తర్వాత మీరు చూస్తారు కదా, మీకే చాలా బాగా అనిపిస్తుంది. సో చాలా నీట్గా కూడా కట్టారు. అమ్మకి చాలా హెల్ప్ చేస్తారండి. అక్కడ ఉన్నప్పుడు తను ఒక్కతే ఉంటుంది కదా. సో ఇద్దరు బాగా ఎక్కడికి వెళ్ళినా, టెంపుల్స్కి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇద్దరు కలిసి వెళ్తారనమాట. పాటలు కూడా బాగా పాడతారు. ఎన్ని పాటలు పాడతారు. ఆంటీకి పూజలు ఇవంటే చాలా ఇష్టము. టెంపుల్స్, పూజలు ఇవంటే చాలా ఇష్టం అండి. చాలా కైండ్ హార్టెడ్. ఎంత నెమ్మదిగా అంటారంటే చాలా సాఫ్ట్గా మాట్లాడతారు అనమాట. అసలు అలంకరణ అయితే అండి నిజంగా చెప్పలేను. నేను నా కళ్ళతో చూశాను కాబట్టి ఎంత బాగా చేశారు అని అంటే, ఎంత ఓపికతో చేశారు. ఆంటీకి అయితే నిజంగా థ్యాంక్ యూ చెప్పాలి. అమ్మవారు వచ్చి నిజంగా అలా మాకు ఇంట్లో ఇలా కూర్చున్నట్టుగానే ఉన్నదండి. మాకు అంత కన్నుల విందుగా జరిగినది. సో వచ్చిన వారు కూడా చాలా బాగుంది అని చెప్పేసి అందరూ అన్నారు. ఎంత బాగుందో అమ్మవారు. చాలా హెల్ప్ చేశారు ఆంటీ అయితే.
అంటే మనకు కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో హెల్పింగ్ చేసే వాళ్ళు కూడా ఉండాలి అండి. అలా నాకు అయితే ప్రతి విషయంలో ఏదో ఒక విషయంలో ఆ భగవంతుడి దయ వల్ల ఏదో ఒక రూపంలో నేను ఏదైనా సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు నాకు హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. సో నేను ఆ విషయంలో చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాను. ఇలా అందరికీ జరుగుతుందా లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం కొన్ని విషయాలు మాత్రం చాలా ఇదిగా అనిపిస్తుంది. తెలియకుండానే హెల్పింగ్ హ్యాండ్స్ వస్తూ ఉంటాయి నేను ఏదైనా సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు. అంతా ఆ భగవంతుని దయ, అమ్మవారి దయ అనుకుంటాను. నేను ఎక్కువగా దేవుణ్ణి నమ్ముతానండి. అంటే మనం దేవుణ్ణి నమ్మడం అంటే మనం చేసే మంచి పనులు మన పిల్లలకు, మన కుటుంబాన్ని రక్షిస్తాయి అనేది బాగా నమ్ముతాను. సో అదే విధంగా కూడా నేను మా పిల్లలకు కూడా చెప్తుంటాను, హెల్పింగ్ నేచర్ ఉండాలి, హెల్ప్ చేస్తూ ఉండాలి. మనం చేసిన హెల్ప్ ఏదో ఒక రోజు ఎప్పుడో ఒక సిచ్యువేషన్లో మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. మనం అంటే ఏదైనా సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండానే మనకి హెల్పింగ్ హ్యాండ్స్ వస్తుంటాయి. సో నేను అదైతే బాగా గట్టిగా నమ్ముతాను. నాకు చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది. తెలియకుండానే అలా నాకు మంచి జరుగుతున్నప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. చూడండి, అలంకరణ చేస్తుంటే అమ్మవారు ఎలా ఉన్నారో, ఎంత బాగున్నారో కదా, అసలు చాలా బాగున్నారండి. పూజ కూడా చాలా మంచిగా జరిగింది. అందరూ వచ్చారు. అమ్మవారి లలిత సహస్రనామాలు, మణిద్వీప వర్ణన, ఇంకొకటి హనుమాన్ చాలీసా, ఇవన్నీ కూడా పారాయణం చేసుకున్నాము. సంధ్యా సమయంలో అమ్మవారిని ప్రార్థించుకుంటే చాలా మంచిదండి. సో అలా ఈవినింగ్ స్టార్ట్ చేసేసుకున్నాం అన్నమాట. అమ్మవారి కృపా కటాక్షాలు, అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఎల్లవేళలా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. సో మన సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవికి మంగళహారతి, నిలువు నిజ శోభలకు నిత్యహారతి, నిలువు నిజ శోభలకు నిత్యహారతి, దివ్యముగా వెలిగే దివ్యహారతి, పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియ.